ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆయన రాజీనామాపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించడం మరింత దృష్టిని ఆకర్షించింది. వైఎస్ జగన్ కమెంట్స్ పై విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. తన వ్యక్తిత్వం, నమ్మక ద్రోహం లాంటి విమర్శలకు సమాధానంగా తాను ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఎవరిని మోసం చేయలేదని, ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వలేదని స్పష్టం చేశారు. భయం తన వ్యక్తిత్వంలో లేదు కాబట్టే రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6న మీడియా సమావేశంలో వైఎస్ జగన్ వైసీపీని విడిచిపోతున్న నేతలపై స్పందించారు. పార్టీని వీడిన వారు, వెళ్లబోయేవారు వ్యక్తిత్వం కలిగి ఉండాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ ఒత్తిళ్లు సహజమేనని, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలిచే వారిని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. విపక్ష పార్టీలు చేసే ఒత్తిళ్లకు భయపడి వెళ్లిపోయిన వారిని జనాలు పట్టించుకోరని స్పష్టం చేశారు. పార్టీ మారేవారికి గౌరవం ఉండదని, నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే క్యారెక్టర్, నమ్మక ద్రోహం చేయకూడదని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలకు కౌంటర్గా విజయసాయిరెడ్డి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకుండానే తన నిర్ణయం గురించి క్లారిటీ ఇచ్చారు. తన జీవితంలో నైతిక విలువలు ముఖ్యమని, ఎవరినీ మోసం చేయలేదని పేర్కొన్నారు. ఇదే తరహాలో మరో మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా స్పందించారు. తాము ప్రలోభాలకు లోను కావడం లేదని, తమపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తాము లోబడలేదని, జగన్ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.